ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు. ఆమె పేరును ప్రతిపాదించిన కేజ్రీవాల్. అనంతరం ఎల్జీకి తన రాజీనామా లేఖ. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని లెఫ్టినెంట్ గవర్నర్ను కోరిన అతిషి. మరికొద్ది రోజుల్లో సీఎంగా ప్రమాణం. షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్ తర్వాత ఢిల్లీకి మూడవ మహిళా ముఖ్యమంత్రిగా అతిషి ఉంటారు. ఇటీవల తాను స్వయంగా ప్రకటించినట్లుగా ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కొత్త సీఎంగా విద్యాశాఖ మంత్రి అతిషి బాధ్యతలు చేపట్టనున్నారు. కేజ్రీవాల్ను తిరిగి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆమె తెలిపారు. మంగళవారం ఉదయం కేజ్రీవాల్ అధికారిక నివాసంలో ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. కొత్త సీఎంగా అతిషి పేరును కేజ్రీవాల్ స్వయంగా ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలు అందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. దీంతో ఆప్ శాసనసభ పక్ష నేతగా అతిషి ఎన్నికయ్యారు. అనంతరం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అతిషి ఆప్ నేతలతో కలిసి కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ను వీకే సక్సేనాను కలుసుకుని తన రాజీనామాను సమర్పించారు. అంటే కేజ్రీవాల్ గారు రాజీనామా చేశారు. తర్వాత అతిషి గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించారు. అంటే ఇంకా సపోర్ట్ కూడా కావాలి. దానికి లెఫ్టినెంట్ గవర్నర్ గారు పర్మిషన్ అయితే ఇవ్వాలి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యేల మద్దతుతో ఉన్న లేఖ గవర్నర్కు అతిషి అందజేశారు. కేజ్రీవాల్ రాజీనామాను అతిషి లేఖను ఎల్జీ రాష్ట్రపతికి పంపిస్తారని, అవి ఆమోదం పొందగానే ప్రభుత్వ ఏర్పాటుకు సీఎంగా ప్రమాణ స్వీకారానికి అతిషిని ఆహ్వానిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 26, 27 తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు కానున్నాయి. ఈ సమావేశాల్లోనే అతిషి తన ప్రభుత్వ మెజార్టీని నిరూపించుకునే అవకాశం ఉంది. కేజ్రీవాల్ మౌనం. మంగళవారం నాటి పరిణామాల మధ్య కేజ్రీవాల్ మీడియాతో ఏమీ మాట్లాడకుండా మౌనం దాల్చారు. అతిషి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఎల్జీని కోరామన్నారు. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత వేరే ఏ నాయకుడైనా ఈ సీఎం పదవిని తనతోనే అట్టి పెట్టుకుంటారని, కానీ కేజ్రీవాల్ మాత్రం ప్రజా కోర్టుకు వెళ్ళడానికి నిర్ణయించి రాజీనామా చేశారని పేర్కొన్నారు. యాక్చువల్గా ఢిల్లీలో ఏంటంటే ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరగాలి. కాకపోతే కేజ్రీవాల్ గారు ఏమంటున్నారంటే కొంచెం ఎలక్షన్స్ ముందర పెట్టండి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు డిజాల్వ్ అయినా చేయొచ్చు, కాకపోతే ఎలక్షన్స్ మహారాష్ట్ర ఎలక్షన్స్ నవంబర్, డిసెంబర్తో పాటు పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఇన్ కేసు ఆ టైం వచ్చేటప్పటికి ఎలక్షన్ నోటిఫికేషన్తో పాటు ఢిల్లీకి కూడా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. నోటిఫికేషన్ రిలీజ్ అవ్వాలంటే అప్పుడు ఈ అతిషి గారు ఏం చేస్తారంటే ఆ పార్టీ ఆఫీస్ కేజ్రీవాల్ గారు పార్టీ హెడ్ కాబట్టి ఆయన డెసిషన్ మేరకు డిజాల్వ్ అనేది చేసేస్తారు. ఇది గవర్నమెంట్ని డిజాల్వ్ చేస్తారు. డిజాల్వ్ చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తారు. సేమ్ లాగా కేసీఆర్ గారు 2019లో ఎట్లయితే చేశారో అట్లా చేస్తారు. నెక్స్ట్ వెళ్ళటానికి నిర్ణయించి రాజీనామా చేశారని పేర్కొన్నారు. కేజ్రీవాల్ నన్ను విశ్వసించి ఎమ్మెల్యేలను మంత్రిని ఇప్పుడు సీఎంని చేశారు. ఆప్లోనే ఇది సాధ్యం అని పేర్కొంటూ కేజ్రీవాల్కు కృతజ్ఞతలు తెలిపారు. కేజ్రీవాల్ను తిరిగి సీఎంను చేయటమే లక్ష్యంగా రానున్న రోజుల్లో పనిచేస్తామన్నారు. మీ బిడ్డ సోదరుడు అయిన కేజ్రీవాల్ను మళ్ళీ సీఎంను చేయండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఒకరే ముఖ్యమంత్రి, ఆయనే కేజ్రీవాల్ అని పేర్కొన్నారు. మరోవైపు అతిషి సీఎం పదవిని చేపట్టిన అనంతరం త్వరలోనే అసెంబ్లీని రద్దు చేస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. నవంబర్లో మహారాష్ట్ర, జార్ఖండ్తో పాటు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగాలని కేజ్రీవాల్ కోరుకుంటున్న దృష్ట్యా అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకోవచ్చని ఆ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ వరకు ఉంది. షెడ్యూల్ ప్రకారం అయితే ఫిబ్రవరిలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఢిల్లీకి మూడవ మహిళ సీఎం. అతిషి సీఎంగా బాధ్యతలు చేపడితే ఢిల్లీలో ఆ పదవిని అధిష్ఠించిన మూడో మహిళ అవుతారు. అత్యంత పిన్న వయసులో ఢిల్లీ సీఎం అయిన వ్యక్తిగాను ఆమె రికార్డును సృష్టిస్తారు. ఇంతకుముందు కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ 98 నుంచి 2013 వరకు, బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ 98లో 52 రోజుల పాటు ఢిల్లీ సీఎంగా పనిచేశారు. 15 ఏళ్ల ఏకధాటిగా ఢిల్లీని పాలించిన ఏకైక సీఎంగా షీలా దీక్షిత్ రికార్డు నెలకొల్పారు. అతిషి కేజ్రీవాల్ క్యాబినెట్లో విద్య, ఆర్థికం, ప్రజా పనులు తదితర 14 శాఖలను నిర్వహించారు. కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని నడిపించారు. కాగా కేజ్రీవాల్ ఆడుతున్న రాజకీయ క్రీడ విఫలం
కాదని ప్రతిపక్ష బీజేపీ ఎద్దేవా చేసింది. వ్యక్తిని మార్చినంత మాత్రాన పార్టీ స్వభావం మారదని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ తెలిపారు. ఆప్ నేతలు అవినీతికి పాల్పడ్డారని, ప్రజలే వారికి గుణపాఠం నేర్పిస్తారని విమర్శించారు. మనీష్ సిసోడియా ఒత్తిడితోనే కేజ్రీవాల్ అతిషిని ముఖ్యమంత్రిగా నియమించారన్నారు. అతిషిని డమ్మీ సీఎంగా ఆప్ తిరుగుబాటుకు ఎంపీ స్వాతి మలివాల్ అభివర్ణించారు. అతిషి కుటుంబం టెర్రరిస్టు అఫ్జల్ గురును ఉరితీయకుండా కాపాడేందుకు ప్రయత్నించిందని, ఈ మేరకు నాటి రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసిందని ఆరోపించారు. దేశంలో ఇప్పటిదాకా 16 మంది మహిళా సీఎంలు. ఢిల్లీ సీఎం అతిషి బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో దేశంలో మహిళా సీఎంలుగా పనిచేసిన పలువురు నేతల ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. భారత రాజకీయాల్లో పురుషాధిక్యం బలంగా ఉన్న అనేక మంది మహిళామణులు రాజకీయవేత్తలుగా తమదైన ముద్ర వేశారు. స్వాతంత్ర సమరయోధురాలు సుచేత కృపాల్ని దేశంలో తొలి మహిళా సీఎంగా నిలిచారు. ఈమె 63 నుంచి 67 వరకు యునైటెడ్ ప్రావిన్స్ అంటే ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని నడిపించారు. తమిళనాడు సీఎంగా పనిచేసిన జయలలిత అమ్మగా అక్కడి ప్రజల గుండెల్లో చెరగరాని ముద్ర వేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దీదీగా ఆ రాష్ట్ర ప్రజల ఆప్యాయతను చూరగొన్నారు. సీఎంలుగా పనిచేసిన వారిలో సుష్మా స్వరాజ్, మాయావతి, షీలా దీక్షిత్, వసుంధరా రాజే, మహబూబా ముఫ్తీ ప్రముఖ మహిళా నేతలు ఉన్నారు. ప్రస్తుతం దేశంలో మమతా ఒక్కరే మహిళా సీఎం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా దేశంలో 16 మంది మహిళలను సీఎంలు అయ్యారు. ప్రస్తుతం వార్తల్లో ఉన్న అతిషి దేశంలో 17వ మహిళా సీఎంగా, ఢిల్లీకి 3వ మహిళా సీఎం కాబోతున్నారు.